హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ 22.10 వ్లాగ్స్. ఇప్పుడైతే నేనైతే ఊరైతే వెళ్తున్నాను, మా ఊరు. ఇప్పుడైతే బయట తీయబోతున్నాను, స్టార్ట్ చేయబోతున్నాను. సో మీకు మధ్య మధ్యలో వ్యూస్ చూపిస్తాను, అలాగే నేను అక్కడికి కరెక్ట్గా రీచ్ అవుతానో లేదో చూపిస్తాను. హాయ్ డార్లింగ్స్, ఇప్పుడైతే నేనైతే పెట్రోల్ కొట్టించుకున్నాను. ఇప్పుడు ఉండవల్లి దగ్గరికి పోయి అక్కడికి వెళ్ళి బైక్ అయితే పెట్టాలనుకుంటున్నాను. అక్కడ పెట్టి ఇంతకుముందు అయితే చేసినట్టే చేయట్లేదు. ట్రైన్ కాడ, రైల్వే స్టేషన్ కాడ అయితే పెట్టాలనుకోవట్లేదు. మీకు తెలుసు కదా, చూసారు కదా. సో నేను అక్కడ పెట్టేసి, టైం అయితే 8 ఉంది ట్రైన్ వచ్చి టైము. దానికి రీచ్ అవుతానో లేదో చూడాలి. ఇంతే గైస్, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను అనమాట. వెళ్తున్నాను నేను. మ్యాక్సిమం అక్కడైతే 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. నేనైతే బండి మీద మ్యాక్సిమం బండి అయితే ఇంకా బొమ్మలు లేకపోతే టైం లేదు. 8 గంటలు కాబట్టి ఇప్పుడే 7:40 అవుతుంది టైము. ఒక 10 మినిట్స్ కన్నా అక్కడ రీచ్ అవ్వాలి. మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి ర్యాపిడో. వాడెంతసేపులో తీసుకెళ్తాడు రైల్వే స్టేషన్, మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా కష్టంగా ఉంది. మ్యాక్సిమం అది అంటుతో నాకైతే డౌట్గానే ఉంది. నేనైతే బండి స్పీడ్గా డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఒక పాట పాడుకుంటూ పోతాను. అంటే ఎక్కువ అంటే మనం టెన్షన్గా పోతామని చెప్పేసి ఒక పాట పాడుకుంటే టెన్షన్ అనేది ఉండదు. చెయ్యమో రామ్, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షం నిలబడిన గెలుపునిది. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా. లోపల పెట్టాను బిల్డింగ్లో, అపార్ట్మెంట్లో. సో ఇప్పుడైతే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాను. నాకు ఇంకా అయితే పడలేదు, వాడు యాక్సెప్ట్ చేయలేదు. టైంకి రీచ్ అవుతాననేది తెలియదు, అసలు ఉందో లేదో తెలియదు. ఒకసారి మా చెల్లికి ఫోన్ చేసి కనుక్కుంటాను. దీంట్లో అయితే రాదు, కనుక్కుంటాను ఒకసారి. ఇప్పుడైతే ట్రైన్ అయితే క్యాన్సిల్ అయ్యింది అంటుంది మా చెల్లి. చూసారంట, క్యాన్సిల్ అయ్యిందని చెప్పేశారు. ఇప్పుడు నేనైతే ఆప్షన్ అయితే లేదు, 1 గంట దాకా ట్రైన్ అంట. మళ్ళీ నేనేం చేస్తానంటే బస్కి అయితే వెళ్ళిపోతాను. చూద్దాం, ఈరోజు బస్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాము. బాగుంటుంది కానీ అంత ఉండదు ట్రైన్ జర్నీ లాగా, కానీ పర్లేదు బస్ జర్నీ. మనకి అన్నీ క్యాప్చర్ అవుతాయి. మ్యాక్సిమం తీస్తాను. విండో సీట్ అయితే చిక్కితే బాగుండు. ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు అక్కడ ఎత్తకాలి, అడగాలి ఎక్కడ ఉంటుందో. ఇంకోల్ బస్కి అయితే ఉందో లేదో మరి తెలీదు ఫెసిలిటీ. అది తెలిసి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. నేనైతే చీరాల బస్కి అయితే వెళ్తాను అనుకుంటున్నాను. ఇది ఇంకోల్ పోయే బస్సు ఎట్టే ఇంకోల్ అనా ఇంకోల్ పోయే బస్సులు ఎటుంటాయి? ఇంకోలు సిటీ బస్ అంటే అది కాదు, సిటీ బస్సులు కాదన్నాయి అన్నా. మనం చీరాల అటు పోతాం కదా, అవి పక్కన. ఇప్పుడే అడిగాను, అటు సైడ్ ఉంటాయి అన్నారు. సో నేనైతే చూస్తున్నా. మేడం, ఇంకోలో చీరాల పోయే బస్సు అటు సైడ్ అడిగాను. రౌండ్ వేద్దాం అనుకున్నాను.
ఇక్కడైతే మెహదీపట్నం ఉంది. బీహెచ్ అని హైదరాబాద్ అయితే ఇటు సైడ్ ఉన్నట్టున్నాయి, చూసుకోవచ్చు మీరు. చీరాల, బాపట్ల ఇదైతే ఉంది. సో ఇదే పరిస్థితి. ఇక్కడ ఈ ఇంకోలు పోయే బస్సులు ఉండవా డైరెక్ట్గా నుంచి? ఉండవు కదా. గుంటూరు నుంచి పచ్చూరు. ఎందుకు లేదు, డైరెక్ట్ చీరాల పోయే చీరాల నుంచి పోతాం. వేటపాలెంలే, వేటపాలెం పచ్చూరు ఎందుకు? చీరాల పోయి పచ్చూరు. అదే చీరాల పోయి వేటపాలెం పోవడానికి అదే పక్కన సంత రావులే. ఆ ఇంకోల నుంచి అయితే కొంచెం వాడి దగ్గర అని. రావూరు అనేది రావూరు. ఎవరబ్బాయి? నేను శాషి మనవాడిని. మీది కూడా ఆడేనా? ఓకే. మీరు లా అటు సైడ్ అంటారా? బ్యాంక్ ఎదురు. ఓకే. రత్నమ్మ తెలుసా? రత్నమ్మ తెలుసా? ఆ మిల్లు కాడ ఈయనైతే తెలుసు మీకు, బాబు తెలుసుంటాడు. ఆయన మా తాత వాళ్ళ తమ్ముడు. సరే. సో నేనైతే ఇప్పుడైతే చీరాల బస్సు అయితే ఎక్కుతున్నాను. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, మా ఊరే అంట. సో ఆ బస్సు అయితే ఎక్కుతున్నాను. ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో మరి, ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు స్టార్ట్ అవ్వచ్చు. సో అంతే గాయ్స్, బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను వెళ్తున్నాను, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాను. సో మీరు చూడొచ్చు. బస్ స్టాండ్కి అయితే ఎంటర్ అయిపోయాను. సో ఇక్కడ ఎంతసేపు మరి వెయిటింగ్ పెడతాడో చూడాలి. ఎంత బాగుంటుంది అబ్బా లొకేషన్ కానీ ఇది. నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది, మీరు కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. గుంటూరులో నర్సింగ్కి ఏ కాలేజెస్ బాగుండి ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే కావాలి, డీటెయిల్స్ కావాలి. నాకైతే తెలీదు కొత్త లొకేషన్. సో మీరైతే కామెంట్ చేస్తే నేను ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నాను. అయితే గుంటూరు బస్ స్టాండ్ అయితే వచ్చేసాను. చూడొచ్చు మీరు ఇక్కడ తెనాలి బస్ స్టాండ్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మరి ఎంత టైం పడుతుందో మరి నాకైతే తెలియదు. సో చూద్దాం. మ్యాక్సిమం 1.5 hours పట్టచ్చు నేను అక్కడికి వెళ్ళి రీచ్ చేయలేక. సో ఇప్పుడైతే బాపట్ల అయితే రీచ్ అయిపోయాము గైస్. ఇంకేముంది, నెక్స్ట్ స్టాప్ చీరాలే. ఆల్మోస్ట్ టైం వచ్చి 11 అవుతుంది. బస్ అయితే టైం పట్టింది. వాడికి ట్రైన్ అయితే నేను ఎప్పుడో రీచ్ అయిపోయేవాడిని, బస్సు కాబట్టి నేను చాలా డిలే అయిపోయింది. సో చూసుకోవచ్చు మీరు. ఇక్కడైతే పెద్ద
బస్ స్టాండ్ అయితే కాదు, ఇది చిన్నదే మరి. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. ఎక్కడన్నా ఇంతకుముందు అయితే మేము కాలేజీలో ఉన్నప్పుడు ఇక్కడికైతే తీసుకొచ్చారు. మాకు లోపల ఏం జరుగుతుందని. మేము ఎంబీఏ కాబట్టి హెచ్ఆర్ రిలేటెడ్ మెయిన్ పర్పస్గా. వాటిలో నేనైతే ఫస్ట్ అయితే పొగాకు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఫస్ట్ అయితే డ్రై చేస్తాను. దాన్ని మళ్ళీ కూల్ చేసిన తర్వాత అటు ఇటు సైడ్స్ ఉంటాయి, ఆ సైడ్స్ అనేది కట్ అయిపోతుంది. మధ్యలో స్టెప్ అయితే ఒక సైడ్ వస్తుంది, ఆ స్టెప్ మళ్ళీ సగం కట్ అయిపోతుంది. అలా మళ్ళీ పైన లేయర్ కింద లేయర్ కట్ అయిపోయి ఒక సైడ్కి వెళ్తుంది. మిడిల్ లేయర్ ఏమో ఒక సైడ్కి వస్తుంది, అంటే మంచి క్వాలిటీ. ఇదేమో కొంచెం థిన్ క్వాలిటీ కాబట్టి ఇదేమో అయితే రీచ్ అయిపోయాను. సో ఎట్లయినా మళ్ళీ ఊరుకి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి నేనైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తాను. ఇక్కడి నుంచి అయితే నాకు మళ్ళీ అక్కడ పోవాల్సి వచ్చింది, టైం వేస్ట్. సర్కిల్ అనమాట, ఈ మామూలుగా జంక్షన్ సర్కిల్ అనమాట. రైల్వే స్టేషన్ అయితే వచ్చింది. 43 ఇంచెస్ ఇవి పెద్దదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే మొన్న ఇంతకుముందు టిఫిన్ తిన్నాను, ఫుడ్ నాకు అంతగా నచ్చలా. ఇప్పుడైతే దిగాను, ఇప్పుడే జస్ట్ చీరాల. ఇప్పుడైతే నేను వాటర్ తాగాలనుకుంటున్నాను. ఎక్కడ ఉందో మరి, అటు సైడ్ చూస్తాను. నేను పోవాల్సిన సంతరావరు కాబట్టి అటు సైడే ఉంటుంది బస్సెస్ కూడా. వాటర్ బాటిల్ అన్న 10 రూపాయలు అన్న. వాటర్ బాటిల్ 10 రూపాయలు. ఉంటే ఈ కూలింగ్ లేదు. లేదన్న కూడా లేదు. ఇక్కడ చూడొచ్చు, నేను పోవాల్సిన బస్సు ఇంకోలు సుందరం. టైం వచ్చి 12:50 11:10కి పోయింది. ఇక్కడ ఉంది బస్సు 11:50 కొంది అంటున్నారు. ఒకసారి కొనుక్కున్నాము. ఇది సంతరావరం మీద పోయిద్దా? ఇంకోలు స్వర్ణ మీద వెళ్ళిద్ది. మళ్ళీ రావూరు పోవాలంటే ఏ బస్సు ఏడుంది? ఆ సైడ్ ఉంటాయా? చివరు ఉంటాయి. ఎదురు ఎన్ని గంటలకు ఉంటుంది బస్సు? మా బస్సు అయితే టైం అయితే పట్టిద్ది అంటున్నారు. 12:50 అవ్వచ్చు. సో ఈ లోపల నేనైతే బయటికి వెళ్ళి తిందాం అనుకుంటున్నాను. ఇక్కడైతే చూసుకోవచ్చు 80 రూపీస్ 100 రూపీస్ ప్రైజెస్ అయితే వేస్తున్నాయి. కానీ నాకు ఇక్కడ తినాలని లేదు. ఇంతకుముందు ఆల్రెడీ తిన్నాను, నాకైతే నచ్చలేదు. సో నేను బయటికి వెళ్ళేసి అక్కడ తిందామని ట్రై చేస్తాను. ఈ టైం కూడా కవర్ అయ్యిద్ది అనమాట. ఇంతకుముందు నేను చెప్పాను కదా, సి మాల్, చీరాల షాపింగ్ మాల్, అక్కడే నేనైతే బై చేసింది. దాని పక్కన ఉన్న షాప్ అయితే చూపిస్తాను ఒక్క నిమిషం. స్నేహ ఎలక్ట్రానిక్స్, అక్కడే నేను సామ్సంగ్ అయితే బై చేసింది. అయితే ఇప్పుడు నేను ఫుడ్ తినడానికి అయితే కొంచెం ముందుకు వెళ్తున్నాను. అక్కడ మనకి ఏదన్నా ఉంటుంది
చూద్దాం, దాన్ని బట్టి ఏం చిక్కితే అక్కడ నేను ట్రై చేస్తాను స్పెషల్గా. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడైతే రీజనబుల్గానే చిక్కుతాయి, ఒక ఆఫర్స్ ఉంటే మంచిగానే ఇస్తారు. నేనైతే ఇక్కడే కొనింది క్వాలిటీలోనే. నాకైతే ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు. బాగానే మనం కూడా మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి, కొనడమే కదా. ఎంత మెయింటైన్ చేసుకుంటే అంత ఉంటాయి ఇలా లైఫ్. మన బడ్జెట్లో అయితే ఏది లేదు. మినీ చికెన్ పలావ్ 90, మినీ దమ్ బిర్యానీ 100, రెండే ఉండయి. అంటే నాకైతే హనుమాన్ అంట. అయితే ఈశ్వర క్యాటరింగ్, ఎడపక్క ఈశ్వర క్యాటరింగ్ ఉంది, గాయత్రి ఉంది. ఫాస్ట్ ఫుడ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదనుకుంటా. కృష్ణ బిర్యానీ పాయింట్ పార్సల్ అనుకుంటా, ఇక్కడ కూర్చొని తినడానికి కుదరదు. సో ఏం చేద్దాం. ఈ మణికంఠ ఇక్కడైతే నేను ఏదో ట్రై చేస్తున్నాను. 100 రూపీస్ అంట, 2 పీసెస్ వస్తాయి అన్నారు. ఇక్కడ ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో ముందు చెప్తాను. ఆల్రెడీ నేను అక్కడ టేస్ట్ చేశాను కాబట్టి కొత్తగా డిఫరెంట్గా మనం ట్రై చేయాలి. సో చూద్దాం, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. అయితే సిట్టింగ్ పొజిషన్ అయితే ఇది మనం పర్లేదు, కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. ఇక్కడైతే సూప్ ఏదో ఇచ్చారు, కర్రీ. అటు సైడ్ బోరింగ్ అయితే ఉంటుంది, ఆ ప్లేస్లో అయితే మనం చేతులు కడుక్కోవాలి. సో వచ్చేసిన ఫుడ్ క్వాంటిటీ అయితే పర్లేదు, నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. గోంగూర అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. నాకైతే మరి ట్రై చేస్తాను. షార్వా కూడా బాగుంది, నెక్స్ట్ లెవెల్, తినొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా చీరాలు వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. నాకైతే నచ్చింది ఫుడ్ అయితే. హాయ్ డార్లింగ్స్, మణికంఠ స్పైసీ బిర్యానీ. ఇది ఆపోజిట్లో క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది, గడియార స్తంభం దగ్గర. దీనికి సైడ్ ఉంటుంది. ఇక్కడైతే విజిట్ చేసి తినండి. నాకైతే కొత్త బాగా నచ్చింది అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్. ఫుడ్కి అయితే 10కి 9 ఇస్తున్న రేటింగ్. నేనైతే మా అమ్మమ్మకి ఇక్కడ పకోడీ అయితే తీసుకెళ్తాను. ఒక 20 కాదు, 10 పెట్టు. అది 10 లాస్ట్ పర్లేదు. పార్సల్ మోస్ట్ అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న 500 బడ్జెట్కి అయితే ఇంకా 160 మిగిలిన 348 రూపీస్ అయితే అయిపోయినాయి. కథం. ఇంకా మళ్ళీ నా జర్నీకి ఇప్పుడు ఎంత అవుతాయో, మళ్ళీ కనీసం ఒక ఛార్జ్ 30 రూపీస్ అన్నారు, 110 రూపీస్ ఉంటుంది. 110తో నేను మళ్ళీ ఎలా సర్వైవ్ అవ్వాలో. ఆడికి పోతే ఏదో ఒకటి చేయొచ్చులే, మా అమ్మమ్మ ఉంది, వస్తాడు ఒంట్లోకి వీరుడు, చూద్దుగానే అక్కడికి పోయిన తర్వాత. డార్లింగ్స్, ఇప్పుడైతే నేనైతే బస్ అయితే ఎక్కేసాను. ఇప్పుడే జస్ట్ అయితే వచ్చింది, ఒక 5 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళైతే లంచ్కి అయితే వెళ్ళారు తినడానికి. మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ లోపల నాకు తెలిసిన అతను అంటే నేను అతనితో మాట్లాడతాను. సో ఇంతే గైస్ బ్లాగ్. ఫస్ట్ టికెట్ అయితే తీసుకున్నా 20 రూపీస్. సో ఇదైతే వేటపాలెం రైల్వే ట్రాక్ అనమాట. ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చేసాను, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే మా ఊరికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు ప్లే చేస్తాను. ఈ లోపల సర్వీస్ ఎంజాయ్ చేస్తాను. చాలా అనమాట ఇది. సో వాటర్ అయితే వీళ్ళు ఇప్పుడైతే చాలా తీసి వదిలినట్టున్నారు. పంటలు అయితే
ఇదైతే చెరువు అనమాట, పెద్దది. ఒక ఇక్కడైతే వాటర్ అయితే స్టోర్ అవుతూ ఉంటాయి, స్టోర్ అయిన వాటర్ అన్నీ వస్తూ ఉంటాయి. ముందు బాగుండేది కొంచెం, ఇప్పుడు ఎన్ని చెట్లు మలవడం వల్ల అది. ఇక్కడైతే వైఎస్ఆర్ బొమ్మ. సో అక్కడ వచ్చి చర్చి ఉంది. ఇప్పుడే వచ్చాను బాబాయ్. మా పేరు అయితే రాలేదు. సరే ముందు తొక్కించి పెట్టుకుంటే చెప్పింది మెర్సీ వాళ్ళకి వచ్చిన వాళ్ళే వస్తారంట. సో వాళ్ళ చేత పెట్టించుకుంటే ముందు 31వ తారీఖు మళ్ళీ ఇంకో లిస్ట్ వచ్చిందంట, మనవాడు చెప్పాడు. అప్పుడు వస్తే ఇంకా అమ్మేసుకోవచ్చు. అదే 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 మళ్ళీ బిజీ అయిపోయింది. ఇంకా వీళ్ళని ఇప్పుడు తక్కువ ఎకరాలంట, ఇంకా మన ఈ లిస్ట్ ఎక్కువ కాబట్టి అప్పుడు ఇంకా బిజీగా అయిపోద్ది. పొదర చక్కెర మళ్ళీ తొక్కిచ్చావా? నాయి కూడా వాళ్ళది అయిపోతే తొక్కిచ్చేసుకుంటా నేను, పిలిపించి వాళ్ళని. సో ఇప్పుడైతే నేను కూడా తొక్కిద్దామని చెప్పేసి వచ్చాను. చెప్పులు మీకు చూపిస్తాను. పొగాకు మేమైతే ఇప్పుడు దాన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఎక్కడున్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయో చెప్తాను, చూపిస్తాను. ఇదైతే కమిటీ హాల్. ఇంతకుముందు మా పిండి బడి అవన్నీ ఉండేవి పిల్లలకి. సో అక్కడ చూస్తున్నారు, తొక్కుతున్నారు. ఇదైతే చర్చి. కొన్నాళ్ళు పెద్దమ్మ, బాగున్నావా? ఇప్పుడే వచ్చా బస్సుకి వచ్చి ఆడ దిగి. బాగున్నారు. అమ్మాయి అబ్బాయి నేను ఇద్దరం. ఇప్పుడు ఎడగా ఉండేది ఆడ విజయవాడ హైకోట. అందరం ఉంటున్నాం, మారిపోయాం. వద్దులే సరేలే, ఇంటికి ఎవరున్నారు? పర్లేదు. ఉన్నాడా అన్నయ్య? హైదరాబాద్లో ఉన్నాడు. నాకు కాలేజీ వచ్చింది, నేను దానికి పోక హైదరాబాద్ పోదాం అని చెప్పేసి నేను కూడా ప్లాన్ వేస్తున్నాను. ఆడ ట్యాగింగ్ సంబంధించి ఒకటి ఉంది, దాన్ని చేసుకుంటా పార్ట్ టైం చేసుకుంటే దగ్గర 10-30 నా సంపాదించి నా జాబు చూసుకుందామని వెళ్తున్నాను. అమ్మాయి కూడా వచ్చింది, 40 వచ్చింది. దానికి ట్రైనింగ్ అవుతుంది, ఇంకా అది ఫిక్స్లే. అది చేసుకుంటే ఇంకా బాగుంటుంది లైఫ్. ప్రాజెక్ట్ ఒకటి వస్తే శాలరీ కూడా పెరిగింది 60-70 దాకా. ఇదే నాయనమ్మా. ఏంది ఆడికి మోసుకెళ్తున్నా? ఇదే పని అయిపోయింది, షాకిట్ ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు చూసినా కష్టజీవి అనమాట. మోసుకెళ్ళడం ఏం పనులు పాపం. వాళ్ళ అబ్బాయిలు అయితే సరిగ్గా చూసుకోరు. వాళ్ళ హస్బెండ్ అయితే జైల్లో ఉన్నాడనమాట. సో అన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది. జోహో తొక్కుతున్నారు. కొంచెం అయితే విలువ. సో ఇదైనా చర్చి అనమాట. ఈ చర్చికి బ్రదర్ అన్న ఫ్యామిలీ. మేము ఇంతకుముందు పోయేది కూడా ఇదే చర్చి. ఏ పర్లేదులే, వాళ్ళతో ఇది మాట్లాడుకుంటూ వచ్చేసా. నన్ను ఎక్కించుకుందాం అనుకున్నాడు. మనం అయితే వచ్చేసాం. అవి కూడా దొక్కుతారా? అయ్యో మన ఇంట్లోనే ఉన్నాయి, ఇంట్లోనూ ఆడ అయిపోయింది. ఇక్కడ ఎవరి
గేడేం లేదు. ఇంకా మా ఒకసారి చూడండి, నేను కూడా ఇప్పుడే వచ్చింది చాలా రోజుల తర్వాత. ఒకసారి చూసి చెప్తా ఇంట్లో. అవునా, ఓకే వస్తాను. సో ఇదైతే మా హౌస్, చూసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే బాగా రూపుదిద్దింది పైన టెర్రస్ అయితే. ఇదనమాట, ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. చెక్కులు అయితే స్టార్ట్ చేసినట్టున్నారు. ఇదే అనమాట నేను చెప్తుంది. ఇదే బ్యార్ని నాకు వీటినే చెక్కాలి. ఆల్మోస్ట్ కలర్ అయితే మారిపోయింది. మరి ఎట్లా సేల్ అవుతాయో, ఎంత కొంటారో నాకైతే అర్థం కావట్లా. మంచి అయితే ఒక సైడ్కి వేసినట్టున్నారు. లోపలైతే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇలా తొక్కుతారు చెక్కులు బాక్సులు వేసుకొని. ఇది మన రెండో గెస్ట్ హౌస్ అనుకోవచ్చు. గెస్ట్ హౌస్ కాదు, రెండో ఇల్లు. నా పేరే ఇది. అవసరత్తే ఎలా ఉన్నావే? ఏం గుర్తుపట్టావా? ఏం చిక్కిపోయావు? నా మనవడను నా కూతురు పెట్టట్లా? పెట్టకుండా నేను పైన చూస్తున్నాలే డబ్బులు పంపించడం. పైన నేను చూస్తున్నా డబ్బులు పంపించడం 2000 3000. నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంది? వాసి వాడ తస్తుంది. బువ్వా వేసరావే? వద్దువే. పలావా అల్లుడు నాకు ఇచ్చింది 500 ఇచ్చింది. 500 ఇచ్చాడు. ఈ ముసలిడికి 500 ఇచ్చింది. పైన అయితే ఇప్పుడు చేవిచ్చారు. ఏ రోజు ట్యాంక్ అయితే బిగించారంట. సో మా అమ్మమ్మకి అయితే మామూలు ఇచ్చులు కాదు, ఉండేది ఆమె ఒకటే. కానీ ఆమెకి రేంజ్ అయితే హై రేంజ్లో చేసిద్ది. ట్యాంక్ అయితే బిగించారు. చూడొచ్చు డ్రమ్ అయితే. చూడొచ్చు చెరువు మీద. ఫోన్ చేతిలో పట్టుకొని జరుగుతుందంటే ఏదో పెట్టాలి సపోర్ట్. అయితే ఇంతకుముందు మీకు తెలిసిందే, అయితే నేనైతే వర్కౌట్ చేశాను నా వీడియోలో. ఇవన్నీ ఎందుకు? సో ఇదైతే మా తాతలు, నాది మా తాత, మా తాతల తమ్ముడు. హాయ్ హ్యాపీ, ఏం సంగతులు? ఇప్పుడేగా వచ్చింది. గొడవ పడుతుంది మా మడదలో. ఇక్కడైతే చెప్పులు అయితే తొక్కుతున్నారు, చూడొచ్చు మీరు. ఏడ కూడా తొక్కుతున్నారు. సో ఇదనమాట, నేను కూడా ఈ పని మీదే వచ్చింది. ఇలా చేపించి అమ్మేద్దామని వచ్చేసాను. అయితే మా మామ, మా అత్త వాళ్ళు హాయ్.
ఇదైతే బాత్రూమ్. ఇదైతే నా కోసం రూమ్ అయితే చేయించారంట. అప్పుడు మామూలుగా అయితే షెడ్ ఇదంతా ఫుల్గా. ఇదైతే కిచెన్ అయితే వాళ్ళు ఇంకది అనమాట. అయితే మా బాబాయ్ వాళ్ళు అనమాట. బాబాయ్లు ఇద్దరు ఉంటారు, తాతయ్య నాయనమ్మ అందరు ఉంటారు. ఫ్యామిలీ ఉండమడి పచ్చూరు ఏలూరు సాంబశివరావు రైట్ హ్యాండ్. నేనైతే మా ఊరు నుంచి ఇంకోలు అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడైతే ఇది ఈ ఊర్లో అయితే గుడి పెద్ద గుడి చెప్పుకోవచ్చు. చూడొచ్చు మీరు. చాలా పురాతనమైనది. ఇప్పుడైతే నేనైతే ఇంకోలు వెళ్ళి బట్టలు అయితే తెచ్చుకోబోతున్నాను. సో అంటే నా వర్క్ కోసం మ్యాక్సిమం ఒక కట్ట వచ్చి 25 ఉంటుంది అంట. ఆ కట్ట అయితే 1800 1850 అంత ఉంటుంది అన్నారు. సో నేను అదైతే బై చేయడానికి వెళ్తున్నాను. ఇదైతే హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. మీ ఇప్పుడు వచ్చేది హాస్పిటల్. మనకి ఏమన్నా జరిగితే ట్రీట్మెంట్ అన్ని రకాల జరుగుతుంది. ఆరోగ్య కేంద్రం. సైడ్ అయితే మా బామ్మర్ది ఇంతకుముందు వేసాడు, తీసుకున్నాడు వేరే ఎకరాలు. ఇదైతే జరిగింది బ్యాడ్ ఇన్సిడెంట్. కనిపిస్తున్న దాంట్లో అయితే కుర్రోడే ఊరేసుకొని చనిపోయాడు రీసెంట్గా. కూడా తీయదు ఆ టైంలో. నాకు బాగా అనిపించింది. బాగా సరదాగా ఉంటాడు అందరితో. అలాంటి కుర్రాడు ఊరేసుకొని చచ్చిపోయాడంటే చూడండి, ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల వాడు అలా చేసుకున్నాడు. అంటే కంటిన్యూగా పల్లెటూరులో ఏంటంటే పనులకి పోవాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే టార్చరు. అంటే వాడు కరెక్ట్ కాదులే. వాడు ఈ మధ్య ఫ్రెండ్స్తో బాగా ఎక్కువ తిరుగుతారు, లేట్ నైట్స్ రావడము, అలా రావడము, కొంచెం డ్రింక్ చేస్తాడో మరి తెలియదు కానీ అలా రావడం వల్ల వాళ్ళ ఇంట్లో ఇద్దరు, వాళ్ళ నాన్నను వాళ్ళ అన్న అయితే చెట్టుగా బాధారు. ఇంకా తట్టుకోలేక వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ అయితే చేశాడు. కరెక్ట్ అయితే మళ్ళీ రీసెంట్గా ఇంకో అబ్బాయి అయితే చనిపోయాడు. అబ్బాయి కూడా లవ్ ఫెయిల్యూర్ అనమాట. నాకైతే రీసెంట్గానే తెలిసింది. అమ్మాయిల కోసం మనం ఏంద్రా చచ్చేది. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిలు వస్తారు. ఇంకా అలాగే అంటే మనకి రాసి పెట్టలేదు అనుకోవడమే, లేకపోతే మార్గాలు ఉన్నాయి, మార్గం వెతుక్కొని పోవడమే. ఆ అమ్మాయి ఖచ్చితంగా లవ్ చేస్తే పారిపోయి వచ్చింది, మనతో పాటు వచ్చింది. ఫేక్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు మాటలు వినేసి ఇంకా అలా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని అమ్మాయి మనతో తెగించి వచ్చే తెగించే అమ్మాయి అయితే మనం ప్రేమించాలి. అంతేగాని తల్లిదండ్రులకు భయపడి పరువు పోయిద్ది, అది పోయిద్ది, ఏదైనా పోయేది ఈ రోజుల్లో.
ఆ రోజులు ఈ రోజులు వేరు. ఎందుకంటే ఈ రోజుల్లో మ్యాక్సిమం మా అయితే ఆ టైం వరకే మహా అయితే 1 month ఉంటుంది ప్రెజర్. తర్వాత ఏముంది అంతా కామోష్. ఒకళ్ళోడు పుట్టాడా ఇంకా తర్వాత మామూలుగానే ఉంటుంది. కొన్ని ఇంట్లో అయితే ఎలా ఉండదు, అంటే పరువు కోసం బతికే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే కొంచెం రానియకుండా ట్రై చేస్తారు. కానీ అది కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మహా అయితే, అంతేగాని ఇంకా ఎక్కువ కంటిన్యూగా అయితే ఉండదు. ఈరోజు జనరేషన్ అంతా మారిపోయింది. కానీ ఈరోజు పరిస్థితులు అమ్మాయిలు చూస్తే అసలు దారుణంగా ఉన్నారు అందరూ. సో ఇప్పుడైతే బట్టలు అయితే బై చేయడానికి వచ్చాను అనమాట. ఇదే అయితే గోడము చూసుకోవచ్చు. ఇక్కడ మరి ఎంత ప్రైస్ అంటారో చూద్దాం, దాన్ని బట్టి నేనైతే డిసైడ్ అవుతాను. సో ఇప్పుడే అయితే లోడ్ అయితే పర్చేస్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు, నేనైతే తీసుకెళ్తున్నాను. ఇప్పుడే 3700కి పర్చేస్ చేశాను. 2 కట్టలు. ఇంకా అంతకంటే మామూలుగా అయితే 1900 చెప్పాడు ఒక కట్ట. అప్పటికి 38 అవుతుంది. 2 కట్టలు వచ్చి 3800. ఒక 100 మార్జిన్ చేసుకోమన్నా. ఇంకా ఏదో విధంగా ఇదైతే క్వాలిటీ అన్నాడు. క్వాలిటీ తెల్ల నలుపు ఒకటేమో నలుపుతుంది, అదేమో నాకైతే నచ్చలేదు. సో ఇవన్నీ మళ్ళీ వస్తాయో లేదో తెలీదు. నేనైతే ఇప్పుడు వెళ్తే ఇవన్నీ పర్చేస్ చేసుకుని వెళ్తున్నాను. ఇంకా సీనరీ చూద్దాం. ఇదైతే గొల్లపాలెం ఊరు అనమాట. మేము వస్తున్నది చూడొచ్చు మీరు. గొల్లపాలెం ఎదురుగా అయితే ఇక్కడ చెట్టు అయితే పడిపోయింది. స్మాష్ ఇప్పుడే పడినట్టుంది. ఇంతకుముందు నేను వచ్చేటప్పుడైతే ఇది పడలేదు. ఇప్పుడైతే పడిపోయింది చెట్టు. గాలి బాగా పడుతుంది. నైట్కి వర్షం పడిద్దో లేదో తెలియదు. కెమెరా అయితే హ్యాండిల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈసారి అయితే హెల్మెట్కి సెట్ అయ్యేలాగా చూస్తాను. అంటే పొద్దుగూకులు నేను హ్యాండిల్తో ఇది క్లచ్ కష్టం. ఎప్పటికైనా ప్రాబ్లమే, డేంజరే. సో నేనైతే తర్వాత అయితే త్వరలోనే పర్చేస్ చేసి మంచి అవుట్పుట్ అయితే మీకు ఇస్తాను. ఇలా అయితే షేక్ అయిపోతుంది. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు పావురాలు అయితే కొన్నాడు 4. అవి అయితే ఒలుస్తున్నాడు, చూడొచ్చు మీరు. అదే తినాలి ఇప్పుడు నేను. దొంగ గుర్తుపట్టావా నన్ను? గుర్తుపట్టావా? మర్చిపోయావు నన్ను? ఎవరు నేను మొక్క పెట్టావు? మొక్క పెట్టేవేంది? హాయ్ డార్లింగ్స్, నేనైతే మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పబోతున్నాను. ఎందుకురా బాబు ఒక అమ్మాయి కోసం చచ్చిపోయి ఎందుకు నాకు అర్థం కావట్లా. మీకు ఒకటి చెప్తాను, అమ్మాయి కోసం చావడం అనేది కరెక్ట్ కాదు, శుద్ధ వేస్ట్. అర్థమైందా? నీకేం తెలుసురా బాబు పెయిన్ అనేది అనుకోవచ్చు. సో నేనైతే నా వీడియోస్ చూసుకోవచ్చు. నేనైతే లైఫ్లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసే చెప్తాను. ప్రతిదీ అనుభవించిన తర్వాత నేను ప్రతిదీ చెప్తాను. అంతేగాని అందరిలాగా నేనైతే చెప్పను. వీళ్ళు మాటలు చెప్పింది, సో అది తీసుకొని ప్రతి ఒక్కటి చెప్పేది ఇదే కదరా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేనైతే ఆ క్యారెక్టర్ ఆ టైప్ అయితే కాదు. ప్రతిదీ A to Z
అనుభవించిన తర్వాత ప్రతి ఒక్కరికి నేనైతే చెప్తాను. అప్పుడు దాకా నేనైతే ఎవరికి నేనైతే సలహాలు సజెషన్స్ ఇను. నేను ముఖ్యంగా చెప్పేది, ఫెయిల్ అయితే అయ్యావు, పోతే పోయింది, దెంగేస్తే దెంగేసింది, వదిలేసేదాన్ని. అంతేగాని దాన్ని పట్టుకొని అదే నా ప్రాణం, నా గుండె, నా సర్వస్వం, నేను చచ్చిపోతాను, ఏంది ఇది? ఇవన్నీ శుద్ధ వేస్ట్ అబ్బా. నేను ఒకప్పుడు వీడియోలు చూస్తా, ఈయన వీళ్ళంతా వస్తుంది అది ఇది అది, వాళ్ళు ఏదో పిచ్చిన కొడుకులు చెప్తున్నారు అది నేను అనుకుంటా. ప్రతి ఒక్కరు అనుకుంటారు, అది నిజమని ఎవరు నమ్మరు. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వాళ్ళ అనుభవం వచ్చి మీకు చెప్తున్నారు. అది మీరు తీసుకొని మీరు కరెక్ట్ వేలో వెళ్ళండి. ఎందుకంటే స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు లవ్ చేయడం తప్పు కాదు, చెయ్యండి, నేనైతే చెయ్యండి. దాంట్లో నేనైతే చాలా నేర్చుకున్నాను. నేనైతే ప్రతిదీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేనైతే ఒక వీడియోస్ మీరు చూస్తున్నారు, ఇప్పుడు వీడియోస్ చేస్తున్నానంటే దానికి కారణం ఇదే. అంటే నేను డెవలప్ అవుతున్నాను. ఇప్పుడు నేను డెవలప్ అవ్వడం ఎలా ఉంటుందంటే, మనం కొట్టే దెబ్బ వాళ్ళకి ఎలా తగలాలంటే అస్సలు ఈయనమ్మా అన్నట్టు ఉండాలి, అలా ఉండాలి, అర్థమైందా? అంతేగాని చచ్చిపోవడం, ఒరే పిచ్చి వాళ్ళారా, చచ్చిపోతే ఆడ మీ అమ్మ నాన్న ఏమవ్వాలి, వీళ్ళు ఏమవ్వాలి చెప్పండి? వాళ్ళు 25 దగ్గరగా 20 సంవత్సరాల దాకా మిమ్మల్ని పెంచారు. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చెప్పండి? కరెక్ట్ కాదు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉందబ్బా, నిజంగానే వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏదైతే దొరకదో అది మన దగ్గర సాధించుకోవాలని చెప్పేసి మన దగ్గరికి వస్తారు. సేమ్ అవన్నీ చిక్కిన తర్వాత మనకి టైంకి హ్యాండ్ ఇచ్చి దింగుతారు. ఇదేనబ్బా, అంతే. ఇంకంతమించి వాళ్ళని తప్పు పట్టడానికి ఏం లేదు. మీరు కూడా ఎంజాయ్ చేయండి, తిరగండి, అది కాకపోతే ఇంకోటి కాబట్టి ఇంకోటి. అంతేగాని చచ్చిపోవడం అదే నా సర్వస్వం, నా గుండెకాయ, బెండకాయ, దొండకాయ, ఇవన్నీ కరెక్ట్ కాదు అస్సలు. ఆ పెయిన్ అసలు మామూలుగా ఉండదు. నాకు తెలుసు ఆ పెయిన్ తట్టుకోలేము, మనం ఊహించలేంది. కానీ చాలామంది యూత్ మ్యాక్సిమం 17, 18, 19, 20, 23, 21 దాకా మీకు ఏం అర్థం కాదు. మ్యాక్సిమం 22 నుంచి అర్థమైద్ది. ఒక్కోటి నీ గోల్స్, ఇంకా ప్యాషను, ఇంకా లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నావు వాటి మీద ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. ఒక టైం మీకే తెలుస్తుంది. అప్పుడు దాకా మనం అంతా సైలెంట్గా ఉండమే. ఈ రోజుల్లో అబ్బాయిలు ఒక మంచి ప్యూరిటీ లవ్ కోసం అయితే వెతుకుతున్నాం మనం. కానీ అవన్నీ దొరకవు. ప్యూరిటీ లేదు, వటకాయ లేదు. నేను మొహం మీద దింగుతున్నా. ఇవన్నీ కష్టం. వాళ్ళకి కావాల్సింది ఏముంది, సరదాగా ఎంజాయ్ చేయడం. అది మనం చూపిస్తాము, అది అయిపోయింది, చిక్కింది అయిపోయింది. ఇంకా కావాల్సింది ఏంది, లాస్ట్కి వెల్ సెటిల్ పర్సన్, వాడు మంచిగా చూసుకోవాలి. వాళ్ళు వెనక పరిగిస్తారు. 70-80 వేలు శాలరీ ఉన్నవాడు, 60 వేలు శాలరీ ఉన్నవాడు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఇంకేముందబ్బా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎరుపుకులు అవుతున్నాము. మీకు అర్థం కావట్లా. ఫైనల్గా ఒకటి చెప్తున్నా, నువ్వు కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే అసలు దానికి దిమ్మ తిరిగిపోవాలి. నువ్వు అలా ఎదగాలి. అది అలా ఎదగండి. ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోండి మీ డైరెక్షన్లో. మీకు నచ్చిన దాంట్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకు పోండి, సాధించండి. రోజుకి అప్డేట్ అవుతూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి. అది నేను చెప్పాల్సింది. మీకు కానీ ఈ వీడియోని కానీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్ అయితే నొక్కండి. మీకు నా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంతకంటే ఇంకా చెప్పవసరం లేదు. నేనైతే నా A to Z అయితే చెప్పినట్టున్నాను. ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. పైసా రా, ఈ రోజుల్లో అంతా పైసానే, ఏమి లేదు. పైసా వెనకాల పరిగెత్తు, పూకుని పట్టు, ఇంకంత మించి ఏమీ లేదు.